కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు. దీంతో 42 ఏళ్ల కాంగ్రెస్ బంధానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పినట్టయింది. జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. అనంతరం రాజీనామా లేఖను విడుదల చేశారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ ఫిరాయించేట్టుగా ఆలోచన చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలుండి 10 స్థానాలలో ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేర్చుకోవడం అంటే అది స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులని చెప్పంటున్నా. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది. నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటూ నేను ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే నేను అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అవుతానే. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలే. ఏ సంయమనం పాటిస్తున్నా? ఆయన సంయమనం పాటించినా, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే పార్టీ స్పందన లేకుంటే ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పండి.